లంకానగరంలో ఉన్న రావణాసురుడు సేతువుని నిర్మించుకొని శ్రీరామాదులు వానర సైన్యంతో సముద్రాన్ని దాటి యువతలి ఒడ్డుకు చేరుకున్నారనే వార్త విని తనలో తన సైన్యంలో ఉన్నటువంటి శుకుడు సారణుడు అనేటువంటి రాక్షసులని ఆ వానర సేన ఎంతో చూసి రమ్మనమని పంపిస్తాడు. వాళ్ళు రహస్యంగా వానర రూపాన్ని ధరించి వచ్చి ఆ సైన్యములంతటిని కూడా కలయ చూస్తుండగా విభీషణుడు గమనించి వారిని పట్టుకొని శ్రీరామచంద్రమూర్తికి అప్పగించి, వీరు రావణాసుని యొక్క చారులు ఈ మారువేషంలో వచ్చారనంటే, సరే వారు వచ్చారు కదా, విషయం తెలుసుకుని వెళ్తారులే, వాళ్ళని పంపించమని అంటారు క్షమాగుణంతో రామచంద్ర ప్రభు. అప్పుడు సుఖసారణులు ఇరువురు కూడా రామచంద్ర ప్రభువుకి నమస్కరించి రావణాసురుని వద్దకు వెళ్ళి వానర సైన్యం అపరిమితంగా ఉన్నది ప్రభు అని చెప్పారు. అప్పుడు రావణాసురుడు పెద్ద సభ చేసి మంత్రులతో ఆలోచన చేశాడు. ఏ విధంగా కార్యాన్ని సాధించాలి, మనము ఎట్లా వీళ్ళని ఎదుర్కొనాలి ఏమి అని అనుకుంటుంటే, ఆ సమయంలో రావణు యొక్క తల్లి కైకసి అనే ఆమెకి పెదతండ్రి అయినటువంటి మాల్యవంతుడు అనేటువంటి వాడు ఈ విధంగా హితవు చెప్పాడు రావణాసురుడికి. నయవిధమిద్దిగాన, ఓ రావణ, సరైన పద్ధతి ఇదయ్యా. నయవిధిమిద్దిగాన రఘునాయకుతో తగు సంధియిప్టు నీ కయమది. నీకు మేలు చేకూర్చే కార్యము సంధి చేసుకొనటం. ఏ విధంగా సంధి చేసుకొనటము? నీకు రామునకు అయ్య విరోధము సీత తెచ్చుటన్. అసలు నీకు రామచంద్ర ప్రభుకి విరోధం ఎట్లా వచ్చింది? సీతాదేవిని తీసుకొని రావటం వల్ల. కావున రయమున ఆమె నిమ్ము రఘురామునకున్. నీవు భక్తితో పోయి నేను చేసింది పొరపాటు, నన్ను క్షమించమని చెప్పి సీతాదేవినిగా రామచంద్ర ప్రభువుగా అర్పణ చేయి. పగదీరు. అంతటితో మీ ఇరువురి మధ్య ఉండేటువంటి పగ, వైరము, శత్రుత్వము తీరిపోతుంది. అంతలో భయము తొలంగి నీవు నిరపాయ సుఖస్థితి ఉండగలిగెడిన్. నీవు క్షేమంతో ఈ లంకారాజ్యాన్ని పరిపాలన చేసుకునవచ్చు అని చెప్పారు మాల్యవంతుడనేటువంటి వాడు. రావణాసురుడు మహాకోపంతో, ఇంతకుముందు విభీషణుడు చెప్పాడు, ఆయన వెడలగొట్టాడు. ఇప్పుడు తనకి పెద్దవాడైనటువంటి తన తల్లికి తండ్రి అయినటువంటి వారితో తాతతో సమానుడు అయినటువంటి వానికి చెబితే, ఏవానికి నే లొంగను. ఓ మాల్యవంత, నేనెవరికి లొంగను. నేను సీతను తీసుకువెళ్ళి రాముల వారికి సమర్పించండి, నేను ఆయనకు లొంగినట్టు కదా. ఏవానికి నే లొంగను జీవరనను రెండుగా జీల్చిన. జీవంతో ఉన్నటువంటి నన్ను రెండు భాగాలు చేసినా కూడా, అంటే నన్ను చంపినా కూడా నేను ఇతరులకు లోబడి ఉండను. మత్స్వాభావిక దోషం విధియు. ఇది నాకు జన్మతో వచ్చింది, నా స్వభావమే అటువంటిది. ఒకళ్ళకు లొంగి ఉండటం నాకు చేత కాదు. మత్స్వాభావిక దోషం విధియు. స్వభావము దురతిక్రమంబు పాయందరమే. పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి పుడకలతో కానీ పోదు అని ఒక సామెత. అంటే పుట్టుకతో వచ్చినటువంటి దుర్బుద్ధి ఏదైతే ఉంటుందో అది ఆ జీవి యొక్క మరణంతోనే చెల్లుబాటు అవుతుంది. అందువలన ఇది నా యొక్క సహజ సిద్ధముగా నాకు స్వాభావికంగా వచ్చిన బుద్ధి, నేను ఒకరికి లొంగి ఉండను. కనుక అది మరలా ఆ లొంగి ఉండటం అనేటువంటిది నా చావుతోనే పోవాల్సింది తప్ప విడిగా కాదు అని చెప్పాడు. మాల్యవంతుడు చెప్పినటువంటి హితబోధ రావణాసురుడికి రుచించల. ఇక్కడ శ్రీరామచంద్రుడు లంకా ద్వారముల వద్ద సేనల్ని నిలిపాడు. ఏ విధంగా లంకా నగరాన్ని ముట్టడించడానికి కానీ, లోపల ఉన్న వీరులు లంకానగరం నుండి వచ్చి తమతో యుద్ధం చేయడానికి కానీ 4 దిక్కులు ఉన్నాయి.
తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం అని. ఆ విధంగా 4 దిక్కుల్లో కూడా నలుడనేటువంటి వాడిని తూర్పు ద్వారం వద్ద, అంగదుడనేటువంటి వాడిని దక్షిణ ద్వారం వద్ద, ఆంజనేయుణ్ణి పడమట ద్వారం వద్ద, లక్ష్మణునితో కలిసి తాను ఉత్తర ద్వారం వద్ద ఉండి రాక్షసులతో యుద్ధం చేయటానికి నిశ్చయించుకున్నారు. ఈ విధంగా ఒక్కొక్క ద్వారం వద్ద ఒక్కొక్కరిని కొంత సేనతో అక్కడ కాపలా ఉంచారు. ఆ ద్వారం గుండా రాక్షస వీరులు బయటకు వస్తే ముందు వీరిని ఎదుర్కోవాలి, వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. తర్వాత ఎవరిని ఓడిస్తారో తెలిసిన తర్వాత మిగిలిన సేనలతో యుద్ధం చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఏర్పాటు చేశాడు రామచంద్ర ప్రభు. కానీ యుద్ధానికి అంతా కూడా సన్నద్ధపడినట్లే. అయితే రాజనీతి అనేది ఒకటి ఉన్నది. శత్రువుతో యుద్ధం చేసే ముందు చివరిసారిగా ఒకరిని రాయబారం పంపి, ఇప్పటికైనా నీవు మనస్సు మార్చుకుంటే నీతో యుద్ధం చేయకుండా పోతుంది అని చెప్పడాన్ని రాయబారం అంటారు. రామచంద్ర ప్రభు ఆ యొక్క రాజనీతిని పాటించి అంగదుణ్ణి దగ్గరికి పిలిచాడు. నాయనా అంగదా, నీవు లంకానగరానికి పోయి రావణాసురుణ్ణి దర్శించి నా యొక్క పరాక్రమ ఔన్నత్యాన్ని తెలియచేసి, ఇప్పటికైనా మించిపోయిన లేదు రావణ, నీవు శ్రీరామ పరాక్రమాన్ని గురించి తెలుసుకున్నవాడవైతే సీతాదేవిని తీసుకొని రాముల వారి పాదంలో పైబడి శరణు వేడు, ఈ యుద్ధం మాసిపోతుంది, ఈ రాక్షస వినాశం తప్పిపోతుంది అని చెప్పి అంగదుడు రాముల వారి తరఫున లంకానగరానికి పోయి రావణాసురుణ్ణి దర్శించి చెప్పాడు. మహాకోపం వచ్చింది రావణాసురుడికి. వెంటనే 4 రాక్షసుల్ని ఆ అంగదుడి మీదికి పురిగొల్పాడు యుద్ధం చేయమని. అంగదుడు మహాబలవంతుడు, వాలి యొక్క కుమారుడతడు, యువరాజు. ఆ 4 వానరు వీరుల్ని తన చంకల కింద ఇరికిచ్చుకొని అంగదుడు ఒక్క గెంతున ఆ లంకానగరం నుండి యువతలకి వచ్చి అంత ఎత్తున ఆకాశం నుండి వాళ్ళని కిందకి జారవిడ్చాడు. ఆ 4 కూడా భూమి మీద పడి ప్రాణాలు కోల్పోయినారు. మొట్టమొదటగా అంగదుని వలన రాక్షస నాశనం సంభవించింది. ఇది జయసూచకం. అంగదుడు వచ్చి శ్రీరామచంద్రుడితో జరిగిన వృత్తాంతం చెప్పి ఇంకా యుద్ధ భేరీని మ్రోగించమంటాడు. అప్పుడు రామచంద్ర ప్రభువు యుద్ధం చేయడానికి వానర వీరులకి ఆజ్ఞ ఇస్తాడు. అవతల లంకానగరం కూడా రావణాసురుడు యుద్ధ భేరీని మ్రోగించాడు. వానర వీరులు, రాక్షస వీరులు పరస్పరము యుద్ధం చేయటానికి సన్నద్ధులైనారు. ఆ సమయమున వానర వీరులందరూ కూడా మహోత్సాహంతో జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః అని రాముల వారి యొక్క జయఘోష శ్లోకాన్ని చదువుతూ ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఆ రాక్షస వీరులకి యుద్ధానికి వెడలారు. రాక్షసులు కూడా మహోత్సాహంతో వారిని ఎదుర్కొన్నారు. ఈ విధంగా వానర రాక్షసులకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో నలుడు ప్రతపుడు అని వానిని చంపాడు. సుగ్రీవుడు ప్రఘసుడు అని వానిని చంపాడు. సుషేణుడు విద్యున్మాలిని సంహరించాడు. లక్ష్మణుడు విరూపాక్షుడని వానిని సంహరించారు. అప్పుడు రావణుడు ఇంద్రజిత్తుని యుద్ధానికి పంపాడు. ఇంద్రజిత్తు మాయావీరణం చేయటానికి సమర్థుడు. అతడు సకల శస్త్ర అస్త్ర కోవిదుడు, మాయాయుద్ధ నిపుణుడు. అంటే మనిషి కనబడ్డాడు. మాయాయుద్ధం అంటే అది బాణాలు వస్తూ ఉంటాయి, ఎక్కడి నుంచి వస్తున్నావో తెలియదు. ఆ విధంగా మనిషి అదృశ్యమై ఉండే యుద్ధం చేయడాన్ని మాయాయుద్ధం అంటారు. అందువలన అతడు వచ్చి వానర వీరులపైన బాణాలు కుప్పిస్తూ ఆ వానర వీరులతో ఇట్లా అంటున్నారట. రాముల వారిని లక్ష్మణస్వామిని కూడా హెచ్చరిస్తూ ఇట్లా అన్నారట. మీరటి నన్ను మార్కొనటి మేటి మగల్. ఓ రామలక్ష్మణులారా, ఇదే వినండి. వాసుదాసు వారు అద్భుతంగా రాశారు ఈ పద్యాన్ని. మీరటి నన్ను మార్కొనడి మేటి మగల్
ప్రధనోర్వి ఉగ్రమాయారతినే నగోచరుడనై చెరియింపగా. ఈ యుద్ధభూమిలో నేను అగోచరుణ్ణై, ఎవరికి కనపడకుండా సంచరిస్తూ ఉంటా. అల్ల వృత్ర దైత్యారి యుడ్డాయలేడు. ఆ విధంగా మాయాయుద్ధం చేస్తుండేటువంటి నన్ను ఇంద్రుడు కూడా సమీపించలేడు. వృత్రాసురుని సంహరించిన వాడు ఇంద్రుడు. అందువల్ల వృత్ర దైత్యారి యుడాయలేడు. కననైనను లేడనన్, చూడను కూడా చూడలేడు అసలు నన్ను. ఆ మేఘాల మాటన పొంచి ఉండి యుద్ధం చేసేవాడిని. మీరు లెక్కయే, మీరొక లెక్క నాకు. ఘోరతర అస్త్ర సంతతుల కూల్చెడ చూడుడు మిమ్ము ఇద్దరన్. మీ ఇద్దరిని రామలక్ష్మణులారా ఘోరతరమైనటువంటి అస్త్రములతో మిమ్మల్ని సంహరింపజేస్తాను అన్నాడు. ఆ విధంగా అతడు కొంచెంసేపు యుద్ధం చేసి నాగబాణాలని ప్రయోగించాడు. అంటే నాగుపాములతో కూడినటువంటి బాణాలవి, అస్త్రాలు, నాగాస్త్రము అంటాం. ఆ నాగములు వచ్చి రామలక్ష్మణులు ఇరువురిని కూడా చుట్టివేసినాయి. వారు కింద పడిపోయినారు. బబంధ శరబంధేన భ్రాతరౌ రామలక్ష్మణౌ. అన్నదమ్ములైనటువంటి ఇరువురు కూడా, రామలక్ష్మణులు ఇరువురు కూడా శరబంధము చేత చిక్కుకొని ఉన్నారు. ఆ అస్త్రబంధము నుండి విముక్తి పొందలేకపోయినారు. తర్వాత ఇంద్రజిత్తు వాళ్ళు పడిపోయేటప్పటికీ నిజంగా రామలక్ష్మణులు ఇరువురు కూడా మృతి చెందారని భావించి లంకానగరానికి పోయి తన తండ్రి గారైనటువంటి రావణాసురుడికి రామలక్ష్మణులు ఇరువురు మరణించారని చెప్పగానే ఆయన సంతోషంతో లంకానగరంలో రాక్షస వీరులందరూ కూడా ఆనందంగా కోలాహలంగా ఉంటారు. ఇక్కడ రామలక్ష్మణులు ఈ తీరుగా ఉంటే సుషేణుడనేటువంటి వాడు వైద్యుడతడు వానర వీరుల్లో. అతడు చూసి వీరి ఇరువురు కూడా మృతి చెందలేదు సుగ్రీవా, వీరికి కొన్ని ఓషధులను తెప్పించి ఆ ఓషధి చికిత్స చేసినట్లయితే వీళ్ళు మామూలుగా జీవిస్తారు అని చెప్పి ఆంజనేయ స్వామిని పిలిచి ఆ సుషేణుడు సంజీవకరణి, సంధానకరణి, విశల్యకరణి అనేటువంటి ఓషధులతో నిండి ఉన్నటువంటి పర్వతాన్ని, ఆ సంజీవ పర్వతాన్ని తీసుకురావాల్సింది ఫలానా చోట హిమత్పర్వత ప్రాంతమున ఉంటుంది అని చెప్పాడు. ఆయన వెళ్ళి ఆంజనేయ స్వామి ఆ ఓషధులను కనుగొనలేక ఆ పర్వతాన్నే పెకలించుకొని వస్తాడు. అది తీసుకొచ్చే లోపలనే గరుత్మంతుడు వేగంగా రామలక్ష్మణుల వద్దకు వస్తారు. గరుత్మంతుడిని చూస్తూనే నాగములన్నీ కూడా భయభ్రాంతులై వెళ్ళిపోతాయి. గరుత్మంతుడు నాగములకు విరోధి. నాగములను ఆయన తన ముక్కుతో పొడిచి తింటాడు. అందువలన గరుత్మంతుడు అంటే పాములకు భయం. గరుత్మంతుడిని చూడగానే ఆ పాములన్నీ కూడా భయపడి వెళ్ళిపోయినాయి. తరువాత గరుత్మంతుడు రామలక్ష్మణుల యొక్క శరీరాన్ని తన యొక్క చేతితో నిమిరాడు. వారికి పూర్వం కంటే జవసత్వములు అధికంగా వచ్చినాయి. ఆ తరువాత అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఆంజనేయ స్వామి ఆ పర్వతాన్ని తీసుకురాకుండానే సరిపోతుంది. ఇక్కడ రామలక్ష్మణులను చూసి ఈ వానర వీరులందరూ కూడా సింహనాదం చేశారు. ఇంకా వారిద్దరూ బ్రతికారు కదా అని చెప్పి. అప్పుడు ఆ రామలక్ష్మణులు ఇరువురు కూడా వచ్చిన వ్యక్తిని చూసి మీరు ఎవరు అని అడిగారు. నిజానికి రాముల వారికి గరుత్మంతుడు ఎవరో తెలుసు. అయినా కూడా ఇది మానవ అవతారం, తాను దైవము అనేటువంటిది బయటపడకూడదు కనుక మీరు ఎవరు అని అడిగారు. అప్పుడు చెప్తున్నాడు గరుత్మంతుడు, నేను మీకు తెలిసిన వాడినే స్వామి. అహం సఖాతే కాకుత్సహ. వాల్మీకి రామాయణంలో అద్భుతమైన శ్లోకం ఇది. అహం సఖాతే కాకుత్సహ. ఓ రామచంద్ర, నీకు నేను స్నేహితుడినేనయ్యా.
ప్రియ ప్రాణో బహిశ్చర. నీకు వెలుపలనున్న ప్రాణాన్ని, మనకి లోపల 5 ప్రాణాలు ఉంటాయి. ప్రాణాపాన వ్యానోదాన సమానాస ప్రాణ అని 5 ప్రాణాలు, పంచప్రాణాలు అంటారు వాటిని. నేను వెలుపల ఉన్న ప్రాణాన్ని, లోపల ఉన్నవి ఆ ప్రాణాలు. కాబట్టి నీకు ప్రాణంతో సమానుడైన వాడని నేను. స్నేహితుడంటే ఎప్పుడూ కూడా ప్రాణంతో సమానమైన వాడుగా ఉండాలి. అహం సఖాతే కాకుత్సః ప్రియ ప్రాణో బహిశ్చర గరుత్మాన్ ఇహ సంప్రాప్తో. నన్ను గరుత్మంతుడంటాడు, నేను వచ్చాను ఇక్కడికి. యువయో సాహ్యకారణాత్, మీరిరువురు కూడా నాగాస్త్రముల చేత బంధింపబడ్డారని తెలుసుకొని మీకు సహాయం చేయటానికి నేను వచ్చాను అని అన్నారు. మహాత్మా, చాలా సంతోషం. మీకు మా యొక్క నమస్కారం. రామలక్ష్మణులు నమస్కరించారు. వారికి పూర్వం యొక్క శక్తి వచ్చింది. గరుత్మంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మరల కపులు సింహనాదములు చేస్తే అక్కడ లంకా వీరులందరూ కూడా, రాక్షసులందరూ కూడా మరల యుద్ధానికి సన్నద్ధులవుతారు. అప్పుడు రావణాసురుడు ధూమ్రాక్షుడు అనేటువంటి వాడిని రామలక్ష్మణులపైకి యుద్ధానికి పంపిస్తాడు. ధూమ్రాక్షుడు పశ్చిమ ద్వారం నుండి సైన్య సమేతుడై వస్తాడు. ఆ పశ్చిమ ద్వారమున కాపున్నటువంటి వాడు ఆంజనేయ స్వామి, మహాబల పరాక్రమవంతుడు. ఆ ఆంజనేయ స్వామితో చాలాసేపు యుద్ధం చేస్తాడు ధూమ్రాక్షుడు. ఆంజనేయ స్వామికి కోపం వచ్చింది. వీణ్ణిట్లా వదలకూడదు అని చెప్పి లక్షించి శృంగమును ధూమ్రాక్షుడి నడినెత్తివైచే అతి జవమున తద్రక్షపాలుడు దానన్ ప్రక్షీణాయుష్కుడగుచుపడియ ధరిత్రిన్. ధూమ్రాక్షుణ్ణి సంహరించడానికి హనుమత్స్వామి ఒక కొండ శిఖరాన్ని పెకిలించాడు. మహాబలవంతుడు కనుక ఆంజనేయ స్వామి ఆ విధంగా కొండ శిఖరాన్ని పెకిలించి ధూమ్రాక్షుడి పైన వేస్తే అతడు ఆయుష్ తీరి చనిపోయినాడు. తత్ రక్ష పాలుడు ప్రక్షీణాయుష్కుడగుచు, క్షీణాయుష్కుడు ఆయుష్ తీరిన వాడై పడియే ధరిత్రిన్, భూమిపైన పడి చనిపోయినాడు. ఆ విధంగా ధూమ్రాక్షుణ్ణి సంహరించిన వాడు ఆంజనేయ స్వామి. ఈ వార్త విన్న రావణాసురుడు వజ్రదంష్టుణ్ణి మళ్ళీ యుద్ధానికి పంపించాడు. అతడు వచ్చాడు యుద్ధానికి. అతడు వచ్చి అంగదుడిని ఎదుర్కొన్నాడు. అంగదుడికి ధూమ్రాక్షుడికి కూడా యుద్ధం చాలాసేపు జరిగింది. తర్వాత అంగదుడు వాలి కుమారుడు గనక అతడు కూడా బలవంతుడే. అంగదుడు కూడా వజ్రదంష్టుని యొక్క శిరస్సుని ఖండించాడు. ఖండించుటయున్ రోషోచ్ఛండత గిరగిరను దిరుగు చక్షులతోడన్ నిండారు నెత్తురులతో మొండెమ్మును విడిచి త్రిళ్ళే మూర్ధము త్రుటిలోన్. ఎప్పుడైతే అంగదుడు ఆ వజ్రదంష్టుని యొక్క శిరస్సుని తన యొక్క ఖడ్గముతో త్రెంచి వేశాడో గిరగిర కళ్ళు తిరిగి నోటి నుండి రక్తం కారుచూ ఆ శిరస్సు నేలపైన పడి దొర్లింది. ఆ వజ్రదంష్టుడు కూడా మరణించాడు. తర్వాత కొద్దిసేపటికి రావణాసురుడు అకంపనుడు అనే వాడిని పంపాడు యుద్ధానికి. ఆ అకంపనుడు వచ్చాడు. ఆంజనేయ స్వామి అకంపనుడిని ఎదుర్కొన్నారు. ఇరువురికి కూడా యుద్ధం భీకరంగా జరిగింది. అస్త్రాలు ప్రయోగించుకున్నారు. ఆంజనేయ స్వామి రాళ్లతో వాడిని కొట్టాడు. ఈ విధంగా యుద్ధం జరిగింది. తర్వాత ఆంజనేయ స్వామి కోపగించుకొని ఇంకా వీడిని ఉపేక్ష చేయరాదు అని పరులకు దుర్నిరీక్షుడై బాడ రుషా పరిపూర్ణ చిత్తుడై కరముల రెంట బిట్టుగా అకంపను శీర్షము వ్రయ్యమోదినన్. ఏ విధంగా అకంపుణ్ణి సంహరించాడో చూడండి ఆంజనేయ స్వామి. చాలా అద్భుతంగా రాశారు వాసుదాస స్వామి వారు. పరులకు దుర్నిరీక్షుడై,
ఇతరులకు చూడటానికే శక్యము కానంత కోపముతో భయదాకృతితో ఆంజనేయ స్వామి ఉండి బాడ రుషా పరిపూర్ణ చిత్తుడై మిక్కిలి కోపంతో నిండిన మనస్సు గలవాడై కరముల రెంట రెండు చేతులు బిగిచ్చి బిట్టుగా అకంపను శీర్షము వ్రయ్యమోదినన్ ఒక్క గుద్దుగుద్దాట ఆ అకంపను యొక్క తలపైన సుర పరిపంధి నేలపై సోలెను నీల్గెను వెంటనే ఆ గుద్దుకి ఆ యొక్క అకంపను యొక్క శిరస్సు వ్రక్కలై ఆ శరీరం నుండి రక్తము ఎముకలు అన్నీ బయటికి వచ్చి వాడు చనిపోయినాడు. మిగిలిన వారు అతని వెంట వచ్చినటువంటి రాక్షస వీరులు తక్కు రక్కసుల్ సుర పరిపంధి నేలపై తక్కు రక్కసుల్ ధరణి వణంకినం ద్రుమ వితానములట్టులు రాలిరి ఉర్విపై చెట్టుని గనక గట్టిగా బలవంతుడు ఊపితే పూల చెట్టున పూలు ఏ విధంగా జలజల రాలతాయో ఆ విధంగా వాళ్ళందరూ మరణించారు. కాబట్టి అకంపనున్నేమో రెండు చేతులు పిడికిలిగా బట్టి ఒక్క గుద్దు గుద్దాడు, వాడు చనిపోయినాడు. మిగిలిన వారందరూ పూల చెట్టు నుండి పూలు రాలినట్టుగా వాళ్ళు కూడా మరణించారు. అది అకంపని యొక్క వధ. పరులకు దుర్నిరీక్షుడై బాడ రుషా పరిపూర్ణ చిత్తుడై కరముల రెంట బిట్టుగా అకంపను శీర్షము వ్రయ్యమోదినన్ సుర పరిపంధి నేలపై సోలెను నీల్గెను తక్కు రక్కసుల్ ధరణి వణంకినన్ ద్రుమ వితానములట్టులు వ్రాలిరి ఉర్వీన్. ఆ విధంగా వాళ్ళందరూ కూడా సంహరింపబడ్డారు. రావణాసురుడికి కోపం వచ్చింది. అప్పుడు ప్రహస్తుడు అనేటువంటి వాడిని ఒక సైన్యాధ్యక్షుడు, కమాండర్ ఇన్ చీఫ్ ఇతడు. ప్రహస్తుడు అంటే ఆ ప్రహస్తుడిని పంపాడు. ప్రహస్తుడు సమున్నతుండు, నరాంతకుండు, మహానాథుడు, కుంభహనుడు అనేటటువంటి నలుగురిని తీసుకొని తమ పరివారముతో వచ్చి తూర్పు ద్వారము నుండి యుద్ధానికి సంసిద్ధులైనారు. ఆ తూర్పు ద్వారం వద్ద నీలుడు ఉన్నాడనమాట. ఆ నీలుడు వాళ్ళతో యుద్ధం చేశాడు. నీలేన కపిముఖేన విముక్త మహతీశిలా వివేద బహుధా ఘోర ప్రహస్తస్య శిరస్థదా. నీలుడు కూడా గొప్ప బలవంతుడు, సామాన్యుడేం కాదు. అతడు కూడా ప్రహస్తుడితో యుద్ధం చేశాడు. చాలాసేపు ఇరువురికి యుద్ధం జరిగింది. తరువాత ఒక పెద్ద గుండుని అంటే బండరాయిని తీసుకొని మహతీశిలాహ అన్నారు ఇక్కడ. అంటే పెద్ద గుండుని బండరాయిని తీసుకొని అతని నెత్తిన వేస్తే ఆ దెబ్బకి ఆ ప్రహస్తుడు యొక్క వక్షస్థలం పగిలి మృతి చెందాడు అతడు. ఆ రాతితాకునను వాసుదాస ఆంధ్ర వాల్మీకి రామాయణ పద్యం. ఆ రాతితాకునను అంటే నీలుడు పెద్ద బండరాయిని వేస్తే ఆ రాయి యొక్క దెబ్బకు దేవారాతి శిరంబు పగిలి, దేవతలకు ఆరాతి అంటే శత్రువు, దేవతలకు శత్రువు అయినటువంటి ఈ ప్రహస్తుడు యొక్క శిరస్సు పలిగి అరవరులు గనై ధారిణి పడే లగుడంబు ప్రహారంబున బగులు కుంభమన నిమిషంలో నేలపైన వ్రాలాడు, మృతి చెందాడు. ఈ మిగిలిన వారిని ద్వివిధుడు అనేటువంటి వాడు నరాంతకుణ్ణి, దుర్ముఖుడు అనేటువంటి సమున్నతుని, జాంబవంతుడు మహానాథుని, తారుడు కుంభానుని తమ యొక్క పరాక్రమంతో ఓడించి సంహరించారు. ఈ విధంగా ప్రహస్తుడితో కూడా వచ్చినటువంటి సమున్నతుండు, నరాంతకుండు, మహానాథుడు, కుంభానుడు అనేటువంటి నలుగురు కూడా వానర వీరుల చేత మరణాన్ని పొందారు. ప్రహస్తుణ్ణి నీలుడనేవాడు సంహరించాడు. ఈ విధంగా రాక్షస వీరులు ఒక్కరొక్కరుగా వచ్చిన వాళ్ళంతా కూడా సంహరింపబడుతుంటే రావణాసురుడు మొట్టమొదటిసారిగా యుద్ధానికి బయలుదేరాడు.
అప్పుడు ఆ సైన్యంలో ఉన్నటువంటి వారిని చూసి విభీషణుణ్ణి శ్రీరాముడు అడిగారు, ఆ రావణాసురుడు ఎంబడ వచ్చేటువంటి వానర రాక్షస వీరుల్లో ఎవరెవరు గొప్పవారు అని అంటే ఆ విభీషణుడు చెప్తున్నాడు, అతికాయుడు, మహోదరుడు, పిశాచుడు, కుంభుడు, నికుంభుడు, నరాంతకుడు అనేటువంటి వారు ఉన్నారు అక్కడ, వీళ్ళందరూ గొప్ప వీరులే రామచంద్ర ప్రభువు అని చెప్పాడు. తర్వాత రావణాసురుడు యొక్క తేజస్సు చూశాడు. ప్రప్రథమముగా శ్రీరామచంద్రమూర్తి రావణాసురుడిని యుద్ధభూమిలో చూడడం ఇదే మొదటి పర్యాయం. అందువలన అతని తేజస్సు చూసి అహో దీప్త మహో తేజ రావణో రాక్షసేశ్వర ఆదిత్య ఇవ దుష్ప్రేక్షో రశ్మిర్భాతి రావణ అన్నారు. అంటే రావణు యొక్క తేజస్సు చూసి రాముల వారు కూడా ఆశ్చర్యపోయినారట. అంటే రావణాసుడేం తక్కువవాడు కాదని ఇక్కడ అర్థం. రావణాసుడు కూడా గొప్ప పరాక్రమవంతుడు, తేజస్సు కలిగినటువంటి వాడే. అందువలన అహో తేజ అహో దీప్త, ఎంత బాగా ప్రకాశిస్తున్నాడు ఇతను, ఎంత తేజస్సు గలవాడు ఈ రాక్షసురాజు అయినటువంటి రావణాసురుడు. ఆదిత్య ఇవ దుష్ప్రేక్ష, సూర్యుని వలె చూడటానికి కూడా అలివి కానటువంటి కాంతి కలిగినటువంటి వాడు అని అన్నారట. అంటే శత్రువునిలో కూడా గొప్పదనం ఉంటే మెచ్చుకోవటం అనేటువంటిది యుద్ధ వీరుల యొక్క గొప్ప లక్షణం అది. కాబట్టి శత్రువుని కూడా మెచ్చుకున్నాడు ఇక్కడ రామచంద్ర ప్రభు. రావణుడు వచ్చాడు, వానర సైన్యాన్నంతటినీ చెల్లాచెదురు చేశారు. ఆయన ధాటికి ఆగలేక వానర వీరులందరూ పరువెత్తారు. అప్పుడు లక్ష్మణుడు శ్రీరామ అనుజ్ఞ గైకొని రావణునితో యుద్ధం చేశాడు. హనుమంతుడు కూడా వచ్చి రావణునితో యుద్ధం చేశారు. ఈ విధంగా నీలుడు, హనుమంతుడు, లక్ష్మణుడు ముగ్గురు కూడా రావణాసురుని ఎదిరించారు. భయంకరమైన యుద్ధం జరిగింది. రావణాసురుడు లక్ష్మణుని ఓడించి తన యొక్క నగరానికి తీసుకువెళ్దామని అనుకునే సమయంలో హనుమంతుడు వచ్చి ఆ రావణాసురుడితో తలబడటం, అతన్ని దూరంగా తరిమి కొట్టడం జరుగుతుంది. అప్పుడు రామచంద్ర ప్రభువుకి తమ్ముడైన లక్ష్మణుణ్ణి హనుమంతుడు చేతితో తీసుకుని వచ్చి రామచంద్ర ప్రభు వద్ద ఉంచుతాడు. స్పృహ కోల్పోయి ఉన్నాడు లక్ష్మణుడు. కొద్దిసేపటికి లక్ష్మణుడు తేరుకొని రావణునితో యుద్ధం చేయడానికి సిద్ధపడతాడనమాట. ఈ విధంగా లక్ష్మణుడు మూర్ఛలాగా ఆ స్పృహ కోల్పోయి తిరిగి తన శక్తిని పొంది యుద్ధం చేయడానికి సన్నద్ధుడవుతాడు. అనేక బాణాలు ప్రయోగించాడు రావణాసురుడు. వాటినన్నిటినీ కూడా తుత్తునియలు చేశాడు రామచంద్ర ప్రభువు. అలసిపోయినాడు రావణాసురుడు. అప్పుడు అంటున్నారు శ్రీరామచంద్ర ప్రభు, ఇది రామచంద్ర ప్రభు యొక్క